ఆ పాడుబడ్డ మేడ గుమ్మం దగ్గర నిలబడ్డారు ముగ్గురు స్నేహితులు. గాలిలో ఒక రకమైన తడి వాసన, పాత వస్తువుల మీద పేరుకుపోయిన దుమ్ము ఘాటు స్పష్టంగా తెలుస్తోంది. ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. ఆ కాంతిలో ఆ పాత బంగళా ఒక రాక్షసుడిలా కనిపిస్తోంది. సోము తన చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ను గట్టిగా నములుతూ, అరే రామూ, ఇక్కడికెందుకొచ్చాంరా, నా దగ్గరున్న చిప్స్ కూడా అయిపోయాయి, ఈ చోటు చూస్తుంటేనే నా కడుపులో తిప్పేస్తోంది అన్నాడు. భీము తన బలమైన చేతులతో తలుపును నెట్టాడు. అది భయంకరమైన శబ్దంతో తెరుచుకుంది. భయపడకు సోము, నేనున్నానుగా, ఇక్కడ ఏమున్నా నా చేతులతో నలిపేస్తాను అని ధైర్యంగా చెప్పాడు భీము. రాము తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేస్తూ, నిశ్శబ్దంగా ఉండండి, ఈ గోడలకి చెవులుంటాయి. ఇక్కడున్న పురాతన అద్దం గురించి చాలా కథలు విన్నాను. అది కేవలం మనల్ని చూపించదు, మనలోని చీకటిని చూపిస్తుందట అన్నాడు. వారు మెల్లగా లోపలికి నడిచారు. ప్రతి అడుగుకి ఆ పాత చెక్క నేల కిర్ర్ కిర్ర్ మంటూ అరుస్తోంది. సోము భయంతో రాము చొక్కా పట్టుకున్నాడు. ఒరేయ్ ఆపు రాము, ఇలాంటి కథలు చెప్పి నన్ను భయపెట్టకు, నాకు ఆకలి వేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదాం అని సోము కీపెట్టాడు. భీము నవ్వుతూ, నువ్వెప్పుడూ ఇంతే సోము, నీ కడుపు నిండితేగాని నీకు ధైర్యం రాదు అన్నాడు. వారు హాల్ మధ్యలోకి చేరుకోగానే గోడకు వేలాడుతున్న ఒక భారీ అద్దం కనిపించింది. అది నల్లటి గుడ్డతో కప్పబడి ఉంది. రాము ఆ అద్దం వైపు చూస్తూ, సైన్స్ ప్రకారం అద్దం కేవలం కాంతిని పరావర్తనం చేస్తుంది, కాని ఈ అద్దం దగ్గరికి వస్తే ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతోంది అని ఆలోచనలో పడ్డాడు. సోము వణుకుతూ, రాము, అది వద్దురా, దాన్ని ముట్టుకోకు అని అరిచాడు. కాని భీము అప్పటికే ఆ నల్లటి గుడ్డను లాగేశాడు. అద్దం బయటపడింది. అది చాలా పాతది, దాని చుట్టూ వింతైన నగిషీలున్నాయి. మొదట వారి ప్రతిబింబాలు మామూలుగానే కనిపించాయి. సోము తన ముఖం చూసుకుని, హమ్మయ్యా, నేనింకా అందంగానే ఉన్నాను అని ఒక బిస్కెట్ నోట్లో వేసుకున్నాడు. కాని మరుక్షణమే సోము ప్రతిబింబం బిస్కెట్ తినడం ఆపేసింది. అద్దంలోని సోము నవ్వడం మొదలుపెట్టాడు. సోము కళ్ళు తేలేశాడు. అరే అరే, అద్దంలో ఉన్న నేను నవ్వుతున్నాడేంటిరా అని వణికిపోయాడు. రాము ఆశ్చర్యపోయాడు. ఇది అసాధ్యం, ఇది కాంతి విక్షేపణం కాదు అన్నాడు. భీము తన కండలు చూసుకుంటూ అద్దం ముందుకు వెళ్ళాడు. కాని అద్దంలో ఉన్న భీము వెనక్కి తిరిగి నిలబడ్డాడు. ఏయ్, నా వైపు చూడు అని భీము గర్జించాడు. అద్దంలోని ప్రతిబింబం మెల్లగా తల తిప్పింది. దాని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. సోము ఏడుస్తూ, నాకు తెలుసు, మనమిక్కడికి రాకూడదు, నా దగ్గరున్న ఆహారమంతా దీనికిచ్చేస్తాను, నన్ను వదిలేయమనండి అన్నాడు. రాము పరిగెత్తుకెళ్ళి అద్దాన్ని మళ్లీ కప్పేయాలని చూశాడు. కాని అద్దంలో ఉన్న రాము అతని చేతిని పట్టుకున్నాడు. గదిలో ఒక్కసారిగా చలి పెరిగిపోయింది. సోము నేలమీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఓ దేవుడా, నేనింకా చాలా తినాలి, ఇప్పుడే నన్ను తీసుకుపోకు అని వేడుకున్నాడు. భీము కోపంతో అద్దాన్ని పగలగొట్టడానికి తన పిడికిలి బిగించాడు. ఆకు భీము, దీన్ని పగలగొడితే మనం అందులో చిక్కుకుపోతాం అని రాము కేక వేశాడు. అద్దం నుండి ఒక వింతైన పొగ రావడం మొదలైంది. సోము తన జేబులో ఉన్న ఉప్పు ప్యాకెట్ తీసి, దీనిమీద ఉప్పు చల్లితే దెయ్యాలు పోతాయని మా అమ్మమ్మ చెప్పింది అంటూ అద్దం మీద ఉప్పు విసిరాడు. ఆశ్చర్యకరంగా అద్దంలోని ప్రతిబింబాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. రాము వెంటనే, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, పదండి అని అరిచాడు. వారు బయటికి పరుగు తీశారు. సోము అందరికంటే ముందు పరిగెత్తాడు. బయటికి వచ్చాక అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భీము ఆయాసపడుతూ, నువ్వు వేసిన ఉప్పు పనిచేసింది సోము అన్నాడు. సోము గర్వంగా, నా దగ్గర ఎప్పుడూ ఎమర్జెన్సీ ఫుడ్ ఉంటుంది అన్నాడు. రాము మాత్రం వెనక్కి తిరిగి ఆ మేడ వైపు చూశాడు. కిటికీలో ఒక నీడ కనిపించి మాయమైంది. మనం ప్రాణాలతో బయటపడ్డాం, కానీ ఆ అద్దం మన ప్రతిబింబాలను వదిలేసిందా లేదా అనేది సందేహమే అని రాము లోపల అనుకున్నాడు. సోము తన చివరి చిప్స్ ముక్కను నోట్లో వేసుకుంటూ, ఇకపై నేను అద్దం ముందు నిలబడితే అది నవ్వినా కూడా పట్టించుకోను, కానీ నా చిప్స్ మాత్రం ఎవరికీ ఇవ్వను అన్నాడు. వారు చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కాని ఆ మేడలో ఉన్న అద్దం ఇప్పుడు సోములాగే బిస్కెట్ తింటున్న ఒక ప్రతిబింబాన్ని చూపిస్తూ క్రూరంగా నిశ్శబ్దంలో ఉంది.